హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం మంచి రుచికరమైన స్నాక్స్ని తయారు చేసుకుందాము. పిల్లలకు ఏమైనా తీయటి స్నాక్స్ తినాలని అనిపించినప్పుడు ఇటువంటి స్నాక్స్ తయారు చేసి పెట్టుర్రి. ఇవి మస్తు తొందరగా అవుతాయి, అప్పటికప్పుడే తయారు చేసుకోవచ్చు. ఒక 3-4 రోజుల వరకు కూడా ఇవి నిల్వ ఉంటాయి, చెడిపోవు. ఇక ఇప్పుడు మనము ఈ స్నాక్స్ తయారు చేసుకుందాము. ముందుగాల ఒక గిన్నెల 1 కప్పు గోధుమ రవ్వ, 3 చెంచాల గోధుమ పిండి, 1/2 కప్పు చక్కెర, కొంచెం యాలకుల పొడి, చిటికెడంత ఉప్పు వేసుకొని ఇవన్నీ మంచిగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. ఇవన్నీ మంచిగా కలుపుకున్నాక మనం గోధుమ రవ్వ తీసుకున్న కప్పుతోటి కప్పు నీళ్ళు తీసుకొని కొన్ని పోసుకుంటా ఈ గోధుమ రవ్వ అనేది మరీ చిక్క కాకుండా మరీ గట్టి కాకుండా కలుపుకోవాలి. చూస్తున్నారు వీడియోలో మనకు మంచిగా కలిసిపోయింది. ఇక అట్లా కలుపుకున్నాక దీని మీద మూత పెట్టుకొని ఒక 15 నిమిషాల పాటు ఈ గోధుమ రవ్వను నానబెట్టుకోవాలి. ఇక మనకు గోధుమ రవ్వ నాని 15 నిమిషాలు అయింది. ఇక ఇప్పుడు గిన్నె మీద మూత తీసి దీంట్లో 1 చెంచాడు సోంపు, 1/2 చెంచాడు తినే సోడా, సగం చెంచా నెయ్యి వేసుకొని వీటన్నిటిని మంచిగా కలుపుకోవాలి. ఒకవేళ మీకు గోధుమ రవ్వకి ఇట్లా గట్టిగా అయితే కొన్ని నీళ్ళు పోసుకొని కలుపుకోర్రి. నాకు అది ఇక్కడ మామూలుగా మంచిగానే ఉంది. ఇక ఇప్పుడు స్టవ్ మీద కడాయిలో నూనెను మామూలుగా వేడి చేసుకొని మనం కలుపుకున్న గోధుమ రవ్వను వీడియోలో చూపిస్తున్నట్లు మంచి గుండ్రగా వడల్లాగా వేసుకోవాలి. మనం వడల్లాగా వేసుకున్నప్పుడు స్టవ్ మంట మామూలుగా పెట్టుకొని ఈ గోధుమ రవ్వను వేసుకోవాలి. ఇక ఈ స్నాక్స్లలో మీకు కావాలనుకుంటే కాజు కానీ బాదం కానీ వేసుకోర్రి. ఇక ఈ స్నాక్స్ ఒక దిక్కు కాలినాక రెండో వైపు తిప్పుకోవాలి. రెండో వైపు తిప్పుకొని రెండో వైపు కూడా నూనెలో మంచిగా వేగనియాలి. కొంచెం ఎరుపు రంగు వచ్చేదాకా వేగనియాలి. అట్లా అయితేనే మనకు స్నాక్స్ అనేది పైన కొంచెం కరకరలాడుతూ లోపల మంచి మెత్తగా సాఫ్ట్గా ఉంటాయి, రుచి కూడా మస్తు మంచిగా ఉంటుంది. ఇక రెండు వైపులా మనకు మంచిగా కాలినాయి కదా, ఇక ఇప్పుడు వీటిని తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇంతే, మనకు మంచి రుచికరమైన తీయని స్నాక్స్ తయారైపోయినాయి. చూసిరు కదా స్నాక్స్ ఎంత మంచిగా ఉన్నాయో. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి తయారు చేసుకోర్రి. పిల్లలు అడిగిన వెంటనే అప్పటికప్పుడే మసాలకగా తొందరగా ఈ స్నాక్స్ని తయారు చేయొచ్చు. రుచి కూడా మామూలుగా ఉంటుంది, మస్తు ఉంటుంది. ఇక ఇవి ఒక 2-3 రోజుల పాటు కూడా చెడిపోకుండా మంచి తాజాగానే ఉంటాయి, చెడిపోవు. రుచి అయితే మామూలుగా ఉండేది, మస్తు ఉంటుంది.